హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, సంతానం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో మాటలు పడుతూ అత్తామామలతో, ఈ సమాజంతో, చివరికి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే కూడా వాళ్ళు అవమానాలను ఎదుర్కొనే పరిస్థితులను ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. పిల్లలు లేరు అంటే చాలు, ఇక వాళ్ళను ఎలాంటి ఫంక్షన్స్కి కూడా వాళ్ళు ఇన్వైట్ చేయట్లేదు. సూటిపోటి మాటలతో లోపం ఆడవాళ్ళలోనే ఉంది అన్న విధంగా మాట్లాడుతూ వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఏ మహిళలైతే ఇలాంటి ఇబ్బందులు భరిస్తున్నారో వారి కోసం చక్కటి పరిష్కారం అండి. ఖచ్చితంగా దీన్ని పాటించండి. ఏం చేయాలి అంటే, లలితా సహస్రనామంలో మనకి ఒక నామం ఉందండి. ఆ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేయడం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందవచ్చును. ఈ పరిహారాన్ని ఎవరైతే సంతానం కోసం ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం కోసము, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోకుండానే మేము న్యాచురల్గానే సంతానం కోసం సహజంగానే ప్రయత్నిస్తున్నాము అనుకునే వారి కోసం ఈ నామం వర్తిస్తుంది అండి. ఆ నామమే సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. మళ్ళీ చెప్తున్నానండి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ నామాన్ని ఏ విధంగా సంపుటీకరణ చేయాలి అంటే, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. మళ్ళీ సెకండ్ లైన్ ఇలా సంపుటీకరణ చేయండి. ఇక దీనికి నియమాలు: 41 రోజులు ఈ విధంగా జపించాలి. అదేవిధంగా నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. పూజ అయిపోయాక అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి. లేదంటే ఏదైనా పండైనా సమర్పించవచ్చు. అదేవిధంగా స్వచ్ఛమైన వెన్నను ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి అండి. వెన్న మాత్రం మర్చిపోకూడదు. ఇక ఎవరికైతే ఒకవేళ సంతానంలో కలగట్లేదు అనడానికి పురుషుల్లో లోపం ఉంటే వారు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ కావడం కోసం ఈ నామం సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి, సర్వాయుధధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. ఈ నామాన్ని సంపుటీకరణ చేయండి. ఖచ్చితంగా మీరు నమ్మకంతో అమ్మవారి పాదాలను పట్టుకోండి. సంతాన భాగ్యం అమ్మ ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఇక ఈ రోజుల్లో మనం అప్పు తీసుకోవడం, తాకట్టు పెట్టడం, అదేవిధంగా ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాలు ఉంటాయండి. ఏ నక్షత్రంలో తీసుకున్నట్లయితే మనకి మంచి జరుగుతుంది, ఏ నక్షత్రంలో తీసుకుంటే మనం ఇబ్బందుల పాలవుతామని చెప్పేసి ఉంది అండి. సో ఇప్పుడు నేను చెప్తున్న నక్షత్రాలన్నీ జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఈ నక్షత్రాలలో గనక మీరు అప్పు తీసుకున్నా, లేదంటే ఏదైనా తాకట్టు పెట్టినా, అదేవిధంగా లోన్ మీకు ఈ నక్షత్రాల్లో గనక శాంక్షన్ అయితే ఖచ్చితంగా అప్పు వెంటనే మీరు తీర్చేస్తారు. అదేవిధంగా తాకట్టు పెట్టుకున్న వస్తువును విడిపించుకుంటారు. ఆ నక్షత్రాలు శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభిష, హస్త, చిత్త, స్వాతి, పుష్యమి, పునర్వసు, మృగశిర, రేవతి, అనురాధ, అశ్విని నక్షత్రాలు. మళ్ళీ చెప్తున్నానండి, శ్రవణ, ధనిష్ట, శతభిషం, హస్త, చిత్త, స్వాతి, పుష్యమి, పునర్వసు, మృగశిర, రేవతి, అనురాధ, అశ్విని. ఈ నక్షత్రాల్లో గనక మీకు లోన్ శాంక్షన్ అయినా కూడా త్వరగా తీరుస్తారండి. ఇక తాకట్టు పెట్టకూడని వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన నక్షత్రాల్లో ఉత్తమమైన నక్షత్రాలు మూడే ఉన్నాయండి. అవి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రాల్లో కనుక వస్తువులు దాచిపెట్టడం, అప్పు ఇవ్వడం, తాకట్టు పెట్టడం లాంటివి చేస్తే ఇంకా మంచిది. అయితే పైన చెప్పిన ఈ నక్షత్రాల్లో మీ జన్మ నక్షత్రానికి కూడా చూసుకోవాలి. ఈ నక్షత్రాలు అనేవి ఒకవేళ మీ జన్మ నక్షత్రానికి నైదన తార, ప్రత్యక్తార, విపత్తార కాకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్త మాత్రం మీరు వహించాలండి. ఇక ఏ రోజుల్లో ఏ నక్షత్రాల్లో తాకట్టు పెట్టకూడదంటే, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుబ్బ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, విశాఖ, రోహిణి, కృతిక, మఖ, ఆరుద్ర, భరణి, ఆశ్లేష, మూల. మళ్ళీ చెప్తున్నానండి, ఉత్తర,
ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుబ్బ, పూర్వభద్ర, పూర్వాషాఢ, విశాఖ, తరువాత రోహిణి, కృతిక, మఖ, ఆరుద్ర, భరణి, ఆశ్లేష, మూల. ఈ నక్షత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకూడదు, అప్పు తీర్చకూడదు, అలాగే వస్తువులు దాచకూడదు. సో ఇవేవి చేసినా కూడా తాకట్టు పెట్టకూడదు. ఇలాంటివి చేస్తే ఇబ్బందులను ఖచ్చితంగా ఎదుర్కొంటారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి పరిహారాల కోసం.